ప్రేమ వ్యవహారం ఓ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసింది. ప్రేమించానంటూ వెంటపడి పెళ్లి చేసుకుంటాను నమ్మించిన ఓ ప్రబుద్ధుడు చివరికి కాదు పొమ్మన్నాడు. కాళ్ళ వెళ్ళపడ్డా కాదని గెంటేశాడు. ఈ సమయంలో అండగా ఉండాల్సిన తల్లిదండ్రులు కూడా దారుణంగా ప్రవర్తించారు. తమకు తెలియకుండా ప్రేమ వ్యవహారం నడుపుతావు అంటూ అమ్మాయిని 3 నెలల పాటు గృహ నిర్బంధం చేశారు. ఓవైపు ప్రేమ విఫలం, మరోవైపు తల్లిదండ్రుల వ్యవహార శైలి, ఈ రెండింటి మధ్య అమ్మాయి నలిగిపోయింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె కొన్ని రోజులకే మతి స్థిమితం కోల్పోయింది. ఇప్పుడు తల్లిదండ్రులనే గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్న ఆమె ప్రస్తుతం తిరుపతి రుయో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి చేసింది. ఈ క్రమంలో దూరబంధువైన మాతయ్య ఈ యువతి వెంట పడేవాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఆమెను ప్రేమలోకి దింపిన మాతయ్య కొన్ని నెలల తర్వాత అందంగా లేవంటూ తప్పుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ ఆమె మాతయ్యపై ఒత్తిడి తెచ్చింది. ఎందుకు అతను అంగీకరించకపోవడంతో ఆమె మనస్తాపానికి గురై 4 నెలల క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు సకాలంలో వైద్యం చేయించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగింది. అయితే అప్పటి నుంచి ఆమెకు కష్టాలు రెట్టింపోయాయి. ప్రేమ విఫలమై బాధలో ఉన్న ఆమెను తల్లిదండ్రులు గృహ నిర్బంధం చేశారు. ఇంట్లోనే మంచానికి కట్టేసి అక్కడే అన్నం పెట్టేవారు. ఇక మూత్రాలకు సైతం బయటికి పంపకుండా కట్టేయడంతో ఆ యువతి తీవ్రమైన అంటువ్యాధులకు గురైంది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె మతి స్థిమితం కోల్పోయింది. చివరికి తన పేరు కూడా సరిగా చెప్పలేని పరిస్థితికి చేరుకున్న ఆ బాధితురాలు ఇప్పుడు తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేకపోతోంది. యువతి గృహ నిర్బంధాన్ని గమనించిన స్థానికులు, మహిళా సంఘాల సహకారంతో ఆమెను తిరుపతి రుయో హాస్పిటల్లో చేర్పించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, ఏం చూస్తున్నాం మన విజువల్స్లో? ఎవరి అమ్మాయి, ఏంటి ఆమె నేపథ్యం, ఏంటి అప్డేట్స్ చెప్పండి. ఓ నయవంచకుడి మాయమాటలు నమ్మిన ఓ యువతి తన బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంది. ఆ యువతి ప్రస్తుతం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తనకు సమీప బంధువైన చెప్పుకున్నటువంటి యువకుడు పెళ్లి చేసుకుంటామని ప్రేమించాడు. అయితే ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రేమ గీమ వద్దు అంటూ ఆ యువతిని గృహ నిర్బంధం చేయడం జరిగింది. దాదాపు 3 నెలల పాటు గృహ నిర్బంధం చేయడం వల్ల ఆ యువతి తీవ్ర అనారోగ్య పరిస్థితి అయిపోయింది. మానసిక పరిస్థితి కూడా పూర్తిగా ఇప్పుడు లేనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో ప్రత్యేకంగా చికిత్స పొందుతున్న పరిస్థితి. ఆ యువతి ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఆ యువతి డిగ్రీ కానీ ఇలాంటి ఉన్నత చదువు చదవాల్సిన వయసులో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. యువతి తండ్రి శ్రీనివాస్ ఉన్నారు, వారితో అడిగి తెలుసుకునే అసలు ఏం జరిగింది, మీది ఏ ఊరు? అది రేణుడు సార్. పాప ఒళ్ళు బాగాలేకుండా మామూలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంది. ఎందుకు అట్లా అయింది అమ్మ? పాప అదే అప్పటి నుంచి అమరకాయ అయిపోయింది. ఈ ప్రేమించాను చూడు, అప్పటి నుంచి అమరగా మాతయ్య. ఏమని చెప్పాడు? పెళ్లి చేసుకున్నాను చెప్పినాడు సార్. మళ్ళీ ఏమైంది? ఒప్పుకోలే, వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనతో ఒప్పుకోలే. లేని వాళ్ళం అనేసి మేమే ఎవరు వద్దని వాళ్ళకి చెప్పి వద్దని వదిలిపెట్టినాము. మళ్ళా ఆ తర్వాత ఈ మరగా మీరు మళ్ళీ తర్వాత ఎన్ని రోజులు నిర్బంధించారు ఇంట్లో? ఉంటా సార్, ఒక 2 ఏళ్ళు 3 నెలలు. ఇంట్లో ఎందుకు ఇంట్లో పెట్టేశారు? బిడ్డకి ఎక్కువ అయిపోయింది. ఏది ఇది పరిగెత్తుంది, వదిలేస్తే బయట పరిగెత్తేస్తుంది. దానివల్ల భయపడి కట్టిపెట్టేస్తున్నాం సార్. కట్టిపెట్టేసి ఇంట్లోనే అన్నంగానే పెట్టుకుంటా, నీళ్లు పోసుకుంటా చూసుకుంటా ఉన్నాం. ఎప్పుడైనా పోలీసులు కంప్లైంట్ చేశారా మాత ఇట్లా మోసం చేశాడని? చేసాం సార్. ఎవరికి? మేము చేయలే. మేము కట్టేసుకుంటే వాళ్ళు మహిళా సంఘాల వాళ్ళు వచ్చినారు, 3 ఆడవాళ్ళు. వాళ్ళు వచ్చిపోయి మేమే కట్టేసామని మా మీదే చెప్పి. మీరు ఇంట్లో పాపను కట్టేసినారా? కట్టేసినాం సార్. ఎన్ని రోజులు అట్లా? ఒక 10 రోజులు అట్లా కట్టిపెట్టినాం సార్. చూడొచ్చు, ఈ యువతి ఆరోగ్య పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మానసిక పరిస్థితి కూడా పూర్తిగా లేదు. దాదాపు 2 నెలల పాటు గృహ నిర్బంధం చేయడం వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైంది. బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువతి ప్రేమ వ్యవహారం కారణంగా ఈ విధంగా తయారైన పరిస్థితి చూస్తాం. తండ్రి కూడా మాట్లాడలేని పరిస్థితి. ప్రస్తుతం ఈ యువతికి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఆర్ఎంఓ శ్రీహరి గారు ఉన్నారు. ఈ యువతి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ యువతి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ కాజ్తో ఇక్కడికి వచ్చేది? దివ్యాభారతి అనే ఈ అమ్మాయి 20 సంవత్సరాల అమ్మాయి మాకు శనివారం రోజు మన రుయా హాస్పిటల్కి వచ్చింది. తీవ్రమైన డిప్రెషన్లో వచ్చారనమాట. తర్వాత ఈ ఆహారం సరిగ్గా తీసుకోకపోవడంలో చాలా నీరసంగా వచ్చారు. మహిళా సంఘాల వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు. ఈ అమ్మాయి చేరినప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి పరిస్థితి చూసి
మేము సైకియాట్రీ విభాగంలో పెట్టి ఈ అమ్మాయికి సరైనటువంటి వైద్యము, ఫ్లూయిడ్స్, తర్వాత ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అమ్మాయికి అన్ని వైద్యాలు అందిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సైకియాట్రీ విభాగ అధిపతి కానీ, వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని దగ్గరుండి పర్యవేక్షించి ఆమెకు సంబంధించినటువంటి అన్ని హిస్టరీ అంతా తీసుకొని వైద్యాన్ని అందిస్తున్నారు. ఈమెకు కావాల్సినటువంటి అన్ని మందులు కూడా అందుబాటులో పెట్టి మేము వైద్యం అందిస్తున్నాము. ఈ అమ్మాయి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఈ అమ్మాయికి సరైన వైద్యం అందించాల్సిందిగా సైకియాట్రీ వాళ్ళు. మహిళా సంఘాలు చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ తల్లి ఏమంటుంది సార్ మీరు మాట్లాడారు? వాళ్ళ మదర్ ఏమని చెప్తున్నారంటే అమ్మాయికి ఏదో సమ్ లవ్ ఫెయిల్యూర్ వల్ల మేము ఈ విధంగా అయిపోయింది కాబట్టి, ఇంతకుముందు 2014 సంవత్సరంలో కూడా మా హాస్పిటల్కి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసి అమ్మాయి వచ్చింది. అది కూడా మేము కేస్ షీట్లో చూసామన్నమాట. అంటే ఈ పెన్సిలిన్ పౌడర్ మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అప్పుడు మాకు సరైన కారణం తెలియదు. వాళ్ళ మదర్ చెప్పేది ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అని చెప్తుంది. బట్ ఏ కారణంతో అయినా మా హాస్పిటల్ అడ్మిట్ అయింది కాబట్టి ఆమెకు సరైనటువంటి వైద్యం అందించి అమ్మాయిని బాగు చేసి పంపించే ప్రయత్నం మేము చేస్తాం. ఇది మొత్తం మీద ఏదైతే ఉందో ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని నమ్మించినటువంటి సమీప బంధువు మత్తయ్య చివరికి చేతులు ఎత్తేయడంతో ఆ యువతి పరిస్థితి దయనీయంగా ఉంది. యువతితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరమ్మా? ఏం పేరు? పిఎస్టీవీ. ఎంతవరకు చదువుకున్నావు? తెలియదు. తెలీదా? నీ పేరు? దివి. దివ్యేనా? ఏ ఊరు మీది? తెలియదు. తెలీదు. మీ నాన్న పేరు, అమ్మ పేరు? నాన్న పేరు దివిన్. అమ్మ పేరు? దివిన్. ఇది మొత్తం మీద ఈ పాప మానసిక పరిస్థితి సరిగా లేదు. యువతి పరిస్థితి ఏ తండ్రి పేరు అడిగినా, తల్లి పేరు అడిగినా అన్నిటికీ దివ్య అనే సమాధానం చెప్తుంది. ఈ యువతి పేరు దివ్య కాబట్టి అదే పేరు వస్తుంది. కాబట్టి మొత్తం మీద మెరుగైన వైద్యం అందిస్తున్నామని రుయా వైద్యులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక నయవంచకుడి చేతిలో మోసపోయినటువంటి ఈ యువతి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఈ విధంగా తయారు కావడం చాలా దారుణమైన విషయం. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.